ఈరోజు మనం సమ్ ఆఫ్ 2 నంబర్స్‌ది ఇన్ 2 పాయింటర్స్ మనం సాల్వ్ చేద్దాము. అంటే ఇప్పుడు ఒక అరే తీసుకుందాము. అరే అనేది 1, 2, 4, 10. సో, మన ప్రాబ్లమ్ ఏంది అంటే సమ్ ఆఫ్ 2 నంబర్స్ అంటే ఇప్పుడు 4ని ఇంకా 10ని కలిపితే మనకు 14 వస్తది కదా! సో, సమ్ ఆఫ్ 2 నంబర్స్ షుడ్ బి 14. అంటే ఈ అరేలో మనము సమ్ చేసినప్పుడు 14 అనే ఆన్సర్ వచ్చిన 2 నంబర్స్‌ని మనము ప్రింట్ చేయాలి. సో, ఇప్పుడు 4 + 10 = 14. Find 2 numbers and the 2 numbers are 4 and 10. So, we need to print 4 and 10. సో, మన కన్‌స్ట్రెయింట్స్ ఏంది అంటే నెస్టెడ్ లూప్స్ వాడకూడదు. ఇంకొక అరేని ఉండకూడదు. అండ్ ఓన్లీ 2 పాయింటర్స్‌ని యూజ్ చేసి మనము ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు అరే ఏమున్నది 1, 2, 4, 10. ఇండెక్స్ పొజిషన్స్ వచ్చేసి 0, 1 యమ్మ నా లెక్కలకు నేను వాడదు 2, 3. సో, ఇవి ఇండెక్స్ పొజిషన్స్. సో, నాకు వచ్చిన మెథడ్ ఇమ్మీడియేట్‌గా అంటే ఈ ప్రాబ్లమ్ చూసిన తర్వాత నేనేమనుకున్నాను అంటే, ఈ ఫస్ట్ 2 నంబర్స్ ఉన్నాయి గదా! వాటిని యాడ్ చేయాలి. ఆ యాడ్ చేసిన సమ్ అనేది ఈక్వల్ టు 14 అనేది చెక్ చేయాలి. లేదు అంటే నెక్స్ట్ ఎలిమెంట్‌కి మూవ్ అయిపోవాలి. నెక్స్ట్ 2, 4ని యాడ్ చేయాలి. దాని వచ్చిన ఆన్సర్ అనేది 14 కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్‌కి మూవ్ అవ్వాలి. 4, 10 అనేది యాడ్ చేయాలి. దాని నెక్స్ట్ ఎలిమెంట్ 14 అయింది అనుకో, అక్కడనే ఆగిపోయి ఆ 2 నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. సో, ఇది టెక్నికల్‌గా అనుకున్నాను. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంది అంటే ఫర్ లూప్స్ అనేటివి యూజ్ చేయడం వల్ల కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటాం. సో, యాస్ ఎ డెవలపర్‌గా మనకేంది అంటే తక్కువ టైంలో మనం ఇచ్చిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. సో, అప్పుడే 2 పాయింటర్‌ని ఎట్లా యూజ్ చేయాలి అనేది చెప్తాను. అండ్ ఇప్పుడేంది అంటే ఇప్పుడు మనకు ఉన్న అరే సార్టెడ్ అరే. అంటే ఇప్పుడు చూడండి ఇది 1, 2, 4, 10. సో, ఇదేంది ఈ తక్కువ నుంచి ఎక్కువకు పోతున్నది. ఇట్ ఈస్ అన్ సార్టెడ్ అరే. సో, సార్టెడ్ అరేలో మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇక్కడ సైడ్ ఏదైతే ఉన్నదో అది స్మాల్ ఎలిమెంట్. ఇక్కడ సైడ్ ఏదైతే ఎలిమెంట్ ఉందో అది లార్జెస్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి. సో, ఇక్కడ అడ్వాంటేజ్ ఏముంటది అంటే చెప్తున్నా అది కూడా. ఇప్పుడు ఇఫ్ i అనేది 1 అనుకుందాం. అండ్ j అనేది 10. అంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు i అనే ఎలిమెంట్‌లో 1 స్టోర్ చేసుకుంటే j అనే ఎలిమెంట్‌లో 10 స్టోర్ చేసుకున్నాం మనము. సో, ఇవి రెండిటి యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో, i + j ఎంతైతది? అంటే 1 + 10 11 నాట్ ఈక్వల్ టు 14. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఉన్న అరేలో లార్జెస్ట్ నంబరే 10. మనం 10ని ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, j అనేది చేంజ్ అవ్వకుండా iని చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏమైతది i 2 అవ్వాలి. సో, 2 + 10 14 కాదు. నెక్స్ట్ ఏమైతది 4 అయితది. 4 + 10 14 అంటే అవును. సో, ఆ 2 నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. సో, మనము ఈ లాజిక్‌ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు రాస్తున్నాం మన కోడ్. సో, మన కోడ్ ఎట్లొస్తది అంటే ఇప్పుడు ఫస్ట్ అరేని డిఫైన్ చేసుకుందాం. ఇంట్ అరే ఈజ్ ఈక్వల్స్ టు సో, అరే డిఫైన్ అయిపోయిందా? అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంట్ ఐని మనం 0 పెట్టుకుందాం. అండ్ ఇంట్ జేని మనము లెంత్ పెట్టుకున్నాం. లాస్ట్ నుంచి కంపేర్ చేయాలి కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి లెంత్ ఎంత? లెంత్ వచ్చేసి 4 అయితది. అరే లెంత్. కానీ మనకు అరే లెంత్ కావాలా అంటే కాదు. మనకు అరే లెంత్ కంటే తక్కువ. ఎందుకంటే ఇండెక్స్ అనేది n-1 కాబట్టి. సో, లెంత్ -1. ఇప్పుడు జే లెంత్ ఉంటది 3 ఉంటది. నెక్స్ట్ ఏం చేసాము అంటే వైల్ లూప్‌ని క్రియేట్ చేసుకుంటాం. వైల్ i అనేది ఒకవేళ j కంటే తక్కువ అయితే ఇప్పుడు ఏం చేస్తాము? ఇంట్ సమ్‌ని క్రియేట్ చేసుకుంటాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ i ప్లస్ a ఆఫ్ j. ఇప్పుడు ఏంది అంటే ఇఫ్ సమ్ అనేది ఈక్వల్స్ టు 14 అవుతే ప్రింట్ చేస్తున్నాను. SOUT ప్రింట్ ఇది ప్రింట్ చేస్తున్నాం మనం. సో, ప్రింట్ ఇది ప్రింట్ చేద్దాం. లేదు ఒకవేళ సమ్ అనేది 14 కంటే తక్కువ అయితే ఏం చేసాము? సమ్ అనేది 14 కంటే తక్కువ అయితే మనము ఐని మనం ఇంక్రీజ్ చేయాలి. సో, i++ చేద్దాం మనం ఇప్పుడు. i++. ఇది ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే
ఎల్స్ జే మైనస్ మైనస్ జే మైనస్ మైనస్ ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనకు 20 ఉన్నది అనుకుందాం. ఇప్పుడు 1ని 20ని కలిపితే ఏమవుతుంది? 21 అవుతుంది. 21 అనేది 14 కంటే 21 అనేది 14 కంటే ఎక్కువనా తక్కువనా? 21 ఈజ్ గ్రేటర్ దెన్ 14. సో మనం ఏం చేయాలి? దాన్ని తక్కువ చేయాలి. దాన్ని ఎట్లా తక్కువ చేస్తాం? జేని మైనస్ మైనస్ చేస్తే ఈ ఎలిమెంట్ని మైనస్ చేస్తే నెక్స్ట్ ఈ ఎలిమెంట్ పోతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది? 10 తీసుకుంటాం. సో 1 + 10 ఎంత? 11. 11 అనేది 14 కంటే పెద్దనా అంటే కాదు. అప్పుడు మళ్ళీ ఈ ఎలిమెంట్స్ మూవ్ అవుతాయి. నెక్స్ట్ 2 వస్తుంది. 2కి మనం ఏం చేస్తాం? ఇక్కడ 12. నెక్స్ట్ ఏమవుతుంది? 4 అవుతుంది. 14 అనేది ఈక్వల్ టు 14 కాబట్టి సో అక్కడ మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అందుకే మనము జే మైనస్ మైనస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ బ్రేక్ పెట్టకపోతే లూప్ అనేది కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది. సో నాకు తెలిసి ఇది రన్ అవ్వాలి. చూద్దాం. రైట్. సో అంతే పెయిన్స్ బాయ్.